వావ్, బ్యూటిఫుల్. అఖిల్ కమ్. అఖిల్, అఖిల్ కమ్ ఆన్. అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత ఏయ్ ఆగు. అనిత అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత ఏయ్ ఆగు. అఖిల్ కమ్ ఆన్ అఖిల్. అఖిల్ కమ్ ఆన్ అఖిల్, కమ్ ఆన్, కమ్ అఖిల్. అసలు ఏమైంది దీనికి? కమ్ ఆన్ అఖిల్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. అనిత 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 ఎంత ఘోరం జరిగిపోయింది రాని, ఎంత ఘోరం జరిగిపోయింది రాని. నువ్వు లేకుండా ఎలా బ్రతకగలరు రాని? నీకు తెలియని విషయం ఏమిటంటే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప అతను కావాలని నిన్ను చంపలేదు. నీ మీద అతనికి ఎంతో ప్రేమ. నువ్వు మరణించాక అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు తెలియదు. అయినా అతడు నీకు అన్యాయం చేశాడని నువ్వు దురాత్మగా మారి కనిపించిన ప్రతి వారిపై పగ తీర్చుకోవటం ఏమి న్యాయం? ప్రతి మగవాడు వైభవ్ లాంటి వాడే. అమాయకమైన ఆడపిల్లల్ని అవసరానికి వాడుకొని మోజు తీరాక హతమార్చే మానవ మృగాలు. అందుకే వాళ్ళ కోరికలు తీర్చకుండా అడ్డుపడుతున్నాను. నా కసి తీరా వాళ్ళని పీడించి చంపుతున్నాను. నాకందులో ఎంతో తృప్తి ఉంది, మరెంతో ఆనందం ఉంది. తప్పంటావా? ముమ్మాటికి నువ్వు చేసే తప్పే. ఇప్పటికైనా నీ తప్పును గ్రహించి ఈ బాలికను విడిచి అంతర్ధానమైతే నీ కర్మఫలం ప్రకారం స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుంది. వెళ్ళు, వెళ్ళి నీ గమ్యాన్ని వెతుక్కో. నా కథ మొత్తం విన్నాక నీకు నా మీద సానుభూతి కలగడం లేదన్నమాట. నా శక్తియుక్తులని తెలిసాక కూడా నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావన్నమాట. అయితే చూడు.
హర హర మహాదేవ శంభో శంకర. అనంత శక్తి స్వరూపిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా కాళికాదేవి, ఓ కాళికాదేవి, ఆం ఫట్. పీడ విరగడైపోయింది. అమ్మయ్యా. ఇక మిమ్మల్ని ఏ శక్తులు ఆపలేవు. చేతులు ఇవ్వండి. సుఖంగా ఉండండి. హాయిగా పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. అమ్మయ్యా, ఇక మీకు శోభనం రాత్రి శుభం కార్డు. వాసు, ఏంటి డల్గున్నావు? నా లవర్కి మళ్ళీ దెయ్యం పట్టిందిరా. మళ్ళీ దయ్యం పట్టిందా? అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? 50,000 ఖర్చు అయినా పర్వాలేదు, దానికి దెయ్యం వదలగొట్టాలరా. 50,000. బాసు, నిజంగా 50,000 ఇస్తావా? దెయ్యాన్ని వదలగొట్టు, ఖచ్చితంగా 50,000 ఇస్తాను. ఆహా, ఏంటే నువ్వు దయ్యమా? ఈ గెటప్ ఏంటే? ఈ గెటప్ ఏంటే? నా పేరు చెప్తే దయ్యాలు సుచ్చు పోసుకోవాలి. ఆడదయ్యాలు, మగ దయ్యాలు, పిల్ల దయ్యాలు, పెద్ద దయ్యాలు, కుంటి దయ్యాలు, గుడ్డి దయ్యాలు. ఒక్క దయ్యాలంటే దయ్యాలతో దాండియా ఆడి, భూతాలతో ఫుట్బాల్ ఆడి, కొరివి దయ్యాలతో క్రికెట్ ఆడిన మునగాడే ఈ భూతాల స్వామి. ఏంటి ఆ చూపు? ఇట్లాంటి చూపుకి భయపడిపోతా అనుకుంటున్నావా? ఏంటే దయ్యప్పున? నీ పేరేంటే? ఈ హెయిర్ స్టైల్ ఏంటే? చంద్రముఖి చెల్లెలనుకుంటున్నావా? అరుంధతికి అక్క అనుకుంటున్నావా? ఏది ఒక్కసారి నీ ఫేస్ చూపించు.
వెల్ డన్, గుడ్ జాబ్. గురువునే మెచ్చిపోయే స్థాయికి వచ్చావు. ఇంకా నీ ఫైట్కి, నీ పర్ఫార్మెన్స్కి తిరిగే లేదు. ఇదే ప్రాక్టీస్ కొనసాగించు. స్టేట్ లెవెలే కాదు, ఏకంగా నేషనల్ లెవెల్ కప్పు గెలుస్తావు. థ్యాంక్ యూ గురూజీ, ఇదంతా మీరు నేర్పిన విద్యే. రేయ్, లవ్వు కొవ్వేం లేదు కదా? అది గురూజీ. కావేనే కదా? రేయ్, నువ్వు మెడల్ సాధించే వరకు అవన్నీ దూరం పెట్టు. ఏం కాదు, నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆశ అన్నీ ప్రాక్టీస్ మీదనే ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ మాస్టర్.